మోదీపై విమర్శించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెంచరపు శ్రీనివాస్. ప్రవేశపెట్టింది బడ్జెట్ ఇది పూర్తిగా పేద ప్రజలకు విరుద్ధంగా ఉంది. ఈరోజు దేశంలో అన్ని అత్యధిక ధరలు పెరిగిపోయినాయి. బంగారం వెండి అయితే అసలు సామాన్లు కొనే పరిస్థితి లేదు. ఇంకా కొనైతే పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రభుత్వం ఏదైతే మోడీ తన అనుచరులకు మొత్తం దోచిపెట్టడానికి ఈ దేశంలో ఉన్న సంపాదన అంతా ఒక గుజరాత్ స్టేట్గా తీసుకెళ్లి పేద ప్రజలు కనీసం పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కునే పరిస్థితి లేదు. ఈ బడ్జెట్ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ బడ్జెట్ మేము కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తున్నాం. తర్వాత ఏదైతే ఇప్పుడు కేసీఆర్ ను సిట్ పిలిచిందో అది ఆయన తప్పు చేసిండు. ఆయననే ఒప్పుకున్నాడు. నేను ప్రభుత్వంలోనే ఇవన్నీ జరుగుతాయని చెప్పిండు. ఆయనని సిట్కి పిలిచడం వల్ల అది కేవలం అది ఇది తనని ఎంక్వైరీ చేయడానికి పిలుస్తారు. దాంతో ఇంకా ఏం కాలేదు. కానీ ఏదైతే రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మలు తలబెడతాన్ని కేటీఆర్ పిలిపించిండో మేము కూడా ఇలాంటి చర్యలు పడితే మేము కూడా దానికి ప్రతిస్పందిస్తాము. ఆయన ఒకవేళ దోషి అయితే బయటపడాలి, కానీ అనవసరంగా ఇట్లాంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి